నమస్కారం సుఖీభవ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభవ్లో నెలసరిలో రక్తం ఎక్కువగా పోతోందా? రోగి రక్త కణాలతో క్యాన్సర్కు చికిత్స. చేప నూనెనా ఏది మంచిది? పిల్లల్లో తలనొప్పి ఎప్పుడు ప్రమాదం? ఇంకా హెల్త్ టిప్. నెల సాఫీగా జరిగిపోవలసిన ఋతుచక్రం కొంతమందికి చాలా ఇబ్బందుల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. నెలసరిలో రక్తం ఎక్కువగా పోవటం అలాంటి సమస్యే. అధిక ఋతుస్రావంతో బాధపడుతున్నప్పుడు ఒంట్లోంచి రక్తం అంతా బయటకు పోతుందా అన్నంత కంగారుగా ఉంటుంది. కారణాలేవైనా నెలసరిలో రక్తం ఎక్కువగా పోవటం అనేది అంతిమంగా రక్తహీనతకు దారితీస్తుంది. రక్తహీనత మూలంగా మరిన్ని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో నెలసరిలో అధిక ఋతుస్రావం జరగటానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెలనెలా సహజంగా జరిగిపోవాల్సిన ఋతుచక్రం కొంతమందికి చాలా చిక్కుల్ని తెచ్చిపెడుతుంటుంది. నెలసరిలో ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం కూడా అలాంటిదే. ఈ పరిస్థితి ఎప్పుడో ఓసారి ఎదురైతే సమస్య లేదు. తరచూ బాధపడుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా నెలసరి రోజుల్లో 20 నుంచి 60 ml దాకా రక్తస్రావం కావాలి. కానీ కొందరిలో అంతకన్నా ఎక్కువ కనిపిస్తుంది. ఆ పరిస్థితిని హెవీ పీరియడ్స్ అనొచ్చు. దాన్ని తెలుసుకోవడం కష్టమైనా కొన్ని సంకేతాలను బట్టి ఎక్కువగా అవుతోందని గుర్తించవచ్చు. విపరీతంగా రక్తస్రావం కావడం, తరచూ నాప్కిన్లు మార్చుకోవాల్సి రావడం, ఒకేసారి 2 నాప్కిన్లను వాడటం, రక్తం ముద్దలుగా పడడం, ఇలాంటివన్నీ అధిక రక్తస్రావం సమస్యను సూచిస్తాయి. అధిక ఋతుస్రావం అంటే మనకి మామూలుగా ప్రతి మెన్స్ట్రేషన్లో మనకి 35 ml ఆఫ్ బ్లడ్ లాస్ అన్నది జరుగుతుంది అనమాట. కొందరికి 35 టు మనకి 80 ml వరకు కూడా ఉంటుంది. అంతకన్నా కనుక ఎక్కువ పోతున్నా, లేకపోతే గడ్డలుగా పోతున్నా, నార్మల్ ఫ్రీ ఫ్లో కాకుండా గడ్డలుగా పోతున్నా, మోర్ దెన్ 3 ప్యాడ్స్ కనుక ఎక్కువగా వాడుతున్నా కూడా అండ్ మోర్ దెన్ 7 days అయినా కూడా మనము అధిక రక్తస్రావం అని చెప్తాము క్లినికల్గా. అండ్ ఈ మెనరేజియా అన్నది మిమ్మల్ని డే టు డే వర్క్ నుంచి డిజేబుల్ చేస్తున్నా, చాలా రక్తస్రావం అయిపోయి అనీమియా అంటే రక్తహీనత, ఇట్లాంటివి గనక మనకి క్లినికల్గా వస్తే మనం దాన్ని అధిక రక్తస్రావం అని చెప్పుకుంటాం. మనకి అధిక ఋతుస్రావానికి మనకి కారణాలు ఏంటంటే, మనం పామ్ కోయిన్ అని ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది మాకు సైంటిఫిక్గా బుక్స్ ప్రకారం. సో ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క డిసీజ్కి స్టాండ్ అవుతుంది అనమాట. పాలిప్, అడినోమయోసిస్, లియోమయోమా అంటే ఫైబ్రాయిడ్, మాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్, సి అంటే కోయాగులేషన్ డిజార్డర్స్, తర్వాత ఓవులేషన్ ప్రాబ్లమ్స్, ఆట్రోజెనిక్ అంటే డాక్టర్ ఇచ్చే మందుల వల్ల కొన్నిసార్లు హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ అన్నవి ఇస్తూ ఉంటారు. ఆ బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం వల్ల పీరియడ్స్ అప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఫ్లో నార్మల్గా ఉండదు, చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏంటంటే నాన్ సిగ్నిఫికెంట్ ఆర్ సమ్టైమ్స్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ అప్పుడు కూడా అధిక రక్తస్రావం జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ ప్యూర్లీ నాన్ మెన్స్ట్రల్ అనమాట. కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చిన కొత్తలో మనకి ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవ్వడము, ప్రెగ్నెన్సీ అని తెలియకుండా ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవుతుంటే పీరియడ్స్ అనే అనుకుంటా ఉంటారు. సో అట్లాంటివన్నీ మనకి ఈ నాన్ సిగ్నిఫికెంట్లో వస్తాయన్నమాట. నెలసరిలో ఎక్కువగా రక్తం పోవడానికి చాలా కారణాలే కనిపిస్తాయి. రక్తంలో ప్రోస్టాగ్లాండిన్ అనే రసాయనం స్థాయిలు పెరిగినప్పుడు గర్భాశయం పొరపై ప్రభావం చూపి అధిక ఋతుస్రావం కావచ్చు. అలాగే గర్భాశయానికి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు పెద్దగా ఉన్నప్పుడు ఇలా జరగొచ్చు. ఇక గర్భాశయంలో కంతులు ఉన్నప్పుడు, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు, ఇతరత్రా ఇన్ఫెక్షన్ల మూలంగా కూడా నెలసరిలో రక్తం ఎక్కువగా పోతుంటుంది. అండాశయాల్లో నీటి బుడగలు ఉన్నప్పుడు ప్రతి నెల అండం సక్రమంగా విడుదల కాదు. ఇలాంటప్పుడు కూడా ఈ సమస్య కనిపిస్తుంది. అలాగే థైరాయిడ్తో బాధపడుతున్న అధిక రక్తస్రావం కావచ్చు. అధిక రక్తస్రావం వల్ల మనకి ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయంటే, ఫస్ట్ నీరసం, చాలా నీరసంగా ఉంటుంది. మనం మామూలుగా కూడా చూసుకుంటే పీరియడ్ స్టార్ట్ అయ్యే ఒక 1 week ముందు నుంచి కూడా మనకి ప్రీమెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అని అంటారు, ఆర్ PMS అంటారు, ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటారు. అప్పటి నుంచే మనకి పోస్ట్ ఓవులేషన్ గుండెదడలు స్టార్ట్ అవ్వడము, ఈ కారణం తెలియకుండా నీరసంగా ఉండడము, తొందరగా ఫెటిగబిలిటీ అంటే తొందరగా అలసిపోవటం, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి నార్మల్. బట్ అధిక రక్తస్రావంకి ఇవి కూడా యాడ్ అయ్యి ఇంకా నీరసించిపోవడము, స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళలేరు, నార్మల్గా రన్నింగ్ వాకింగ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఒక 2-3 అడుగులు వేసినా కూడా గుండెదడలు రావటం జరుగుతుంది. అండ్ వీళ్ళకి
ఇంకేంటంటే ఆకలి అన్నది తక్కువగా ఉంటుంది, మూడ్ ఇరిటేషన్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు రక్తస్రావం కనుక చాలా ఎక్కువైతే కొన్నిసార్లు హార్ట్ ఫెయిల్యూర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. నెల నెల ఎక్కువ మొత్తంలో రక్తం పోతున్నప్పుడు ఆ సమయానికి తగిన జాగ్రత్తలు తీసుకుని మౌనం వహించడం కన్నా అది నిజమా కాదా అన్నది నిర్ధారించుకునేందుకు డాక్టర్ని సంప్రదించాలి. గర్భాశయ ముఖద్వారం సైజు, ఆకృతిని అంచనా వేసేందుకు డాక్టర్లు కొన్ని పరీక్షలు చేస్తారు. అలాగే రక్తహీనత కూడా అధిక రక్తస్రావాన్ని సూచిస్తుంది. ప్రతి నెల ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉండి ఆ లోపాన్ని భర్తీ చేసేందుకు ఐరన్ మాత్రల్ని తీసుకుని వారిలో రక్తహీనత సాధారణంగా కనిపించే సమస్య కాబట్టి ఆ పరీక్ష కూడా చేయించుకోవాలి. గర్భాశయం గురించి తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. ఆ పరీక్షలో కేవలం గర్భాశయం పనితీరు మాత్రమే కాదు, ఫైబ్రాయిడ్లు, పాలిప్స్ లాంటివి ఉన్నా తెలుస్తాయి. అలాగే ఎండోమెట్రియల్ శాంపిల్ కూడా తీసుకుని పరీక్షిస్తారు. పరిస్థితిని బట్టి హెస్ట్రోస్కోపీ కూడా చేయాల్సి రావచ్చు. మనకి ఫస్ట్ అధిక రక్తస్రావం అన్నది ఎందుకు జరుగుతుంది అన్నది చూసుకోవాలి. అండ్ ఇది ఏజ్ టు ఏజ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడే పెద్ద మనిషి అయిన పాపని కనుక చూసుకుంటే అప్పుడు వచ్చే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ అప్పుడు వచ్చే అబ్నార్మల్ బ్లీడింగ్ కానీ దాన్ని ప్యూబర్టీ మెనరేజియా అంటారు. సో ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒకసారి థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఒక అల్ట్రాసౌండ్ అయితే చేయిస్తాం. పీసీఓడి ఏమన్నా ఉందా, సిబిపి కూడా ఒకటి చెక్ చేస్తాము, రక్తహీనత ఏమన్నా ఉందా లేదా చూడడానికి. సో ఈ ఎవాల్యుయేషన్ అయిపోయాక ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మదర్ని మనం రీఅష్యూర్ అనేది చేస్తామన్నమాట. లేదు ఇంకా చాలా పోతోంది అన్నప్పుడు మనం లో డోస్ ఓసీ పిల్స్ అనేది పెట్టుకొని అనీమియాని మనం ట్రీట్ చేసుకుంటాం. మనకి 8 grams కన్నా కనుక తక్కువ ఉంది అట్లా అనుకుంటే కనుక 6 grams అట్లా ఉంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చుకుంటాము. 6 to 8 ఉంటే ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటాం. 8 కన్నా అబోవ్ కనుక ఉంటే మనము ఓరల్ ఐరన్ అన్నది మనం టాబ్లెట్స్ ఇచ్చి ట్రీట్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ప్యూబర్టీ మెనరేజియా. తర్వాత చూస్తే కనుక 18, 19, 20 to 25 మధ్యలో పీసీఓడిలో ఎక్కువగా బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి మనము సిప్రోటెరాన్ ఎసిటేట్ బేస్డ్ అంటే యాంటీ ఆండ్రోజెనిక్ డ్రగ్స్తో పాటు ఈస్ట్రోడయోల్ యాడ్ చేసి మనకు పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాం. చాలా వరకు పీసీఓడితో వచ్చే మెనరేజియా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కొంచెం మెడికల్ మేనేజ్మెంట్ తోటి సరిపోతుంది అనమాట. పోతే థైరాయిడ్ ఎక్కువగా హైపోథైరాయిడ్లో ఇట్లా అధికంగా బ్లీడింగ్ అవ్వడం చూస్తూ ఉంటాము. అండ్ పాలిప్స్ కనుక ఉంటే మనం వాటిని రిమూవ్ చేసుకుంటాం. అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ కనుక ఉంటే ఫస్ట్ మినిమల్ డిసీజ్ ఉంటే మెడికల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఫైబ్రాయిడ్స్ కనుక ఏమన్నా ఉంటే, చిన్న సైజ్ కనుక ఉంటే మనం ఇంజెక్షన్స్తో తగ్గించవచ్చు, మెడిసిన్స్తో కూడా తగ్గించవచ్చు. కానీ మెడిసిన్స్ ఎక్కువ రోజు ఇవ్వలేము, లివర్ ఫెయిలియర్ అన్నది జరగవచ్చు. ఇంజెక్షన్స్ కూడా ఎక్కువ రోజులు ఇవ్వలేము, కానీ ఇచ్చిన 3-6 నెలల్లోనే మనకు సైజ్ అన్నది కొంతవరకు తగ్గించవచ్చు. బట్ స్టిల్ 25 ఏళ్ళకి అధిక రక్తస్రావం అవుతుంది అంటే కనుక బయాప్సీ తీయించుకోవడానికి మాత్రం మీరు వెనకాడొద్దు. ఇంకొకటి, ఎనీ ఉమెన్ హూ ఈజ్ అబవ్ 40 yearsకి మనకి ఎండోమెట్రియల్ బయాప్సీ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ బయాప్సీలో మనకి ఏమన్నా బయటపడితే అదృష్టం, లేకపోతే కనుక మనం దాన్ని మామూలుగానే మనము ట్రీట్ చేసుకొని అవసరం ఒకవేళ ఫెయిలియర్ ఆఫ్ మెడికల్ మేనేజ్మెంట్ కనుక అయితే అప్పుడు మనం హిస్టెక్టమీకి అన్నది వెళ్తామన్నమాట. నెలసరిలో అధిక ఋతుస్రావానికి ప్రత్యేక కారణమంటూ ఏదీ లేకపోతే రక్తస్రావాన్ని తగ్గించేందుకు మాత్రల్ని మొదటి చికిత్సగా సూచిస్తారు. అదే ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియాసిస్ లాంటి సమస్యలున్నట్లయితే వాటిని బట్టి చికిత్స ఉంటుంది. గర్భం రాకుండా వాడే మాత్రలు కూడా అధిక ఋతుస్రావ సమస్యకు బాగా పనిచేస్తాయి. గర్భాశయంలో అమర్చే మిరేనా, ఎండోమెట్రియం పొరను కరిగించే ఎబ్లేషన్, క్రయోథెరపీ పద్ధతులు ఇవన్నీ అధిక ఋతుస్రావాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవేవీ కూడా పనిచేయనప్పుడు ఆఖరి ప్రయత్నంగా మాత్రమే గర్భసంచి తొలగింపుకు సిద్ధపడాలి. హెల్త్ న్యూస్ మీకోసం. రక్తం నుంచి సేకరించిన ఒక రకం కణాలతో క్యాన్సర్ కణితులపై పోరాడవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో గుర్తించారు. వీటి కోసం కణితులపై ఆధారపడాల్సిన పని లేదని గుర్తించారు. శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండానే వీటిని ఒడిసి పట్టొచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు. ముదిరిపోయిన దశలో ఉన్న కణితులకు చికిత్స చేయటానికి ఇది వీలు కల్పిస్తుందని వారు పేర్కొంటున్నారు. దీనివల్ల రేడియేషన్ థెరపీ, దుష్ప్రభావాలు కలిగించే కీమోథెరపీ ఔషధాల అవసరం లేకుండానే క్యాన్సర్ బాధితులకు సరికొత్త చికిత్సల్ని అందుబాటులోకి తీసుకురావచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. గతంలో వీరు ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు. వాటిలోని కణితుల నుంచి రోగ నిరోధక కణాలను సేకరించారు. వీటిని ట్యూమర్ ఇన్ఫిల్ట్రేటింగ్ లింపోసైట్స్ అని, వాడుకలో టిల్స్ అని పేర్కొంటారు.
నాటి పరిశోధనలో శాస్త్రవేత్తలు ఈ కణాల సంఖ్యను పెంచే విధానాన్ని అభివృద్ధి చేశారు. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న ప్రక్రియల కన్నా 400% అధికంగా వీటిని రాబట్టవచ్చు. టిల్స్ ప్రయోగించడం వల్ల ఎలుకల్లో మెలనోమా అనే ఒక రకం చర్మ క్యాన్సర్ కణితులు నాటకీయంగా కుచించుకుపోయాయి. అయితే టిల్స్ను సేకరించడానికి కణితుల్లో కణజాలాన్ని తొలగించడం కొన్నిసార్లు రోగులకు ముప్పు కలిగించవచ్చు. ఈ నేపథ్యంలో శరీరంలో ఇంకెక్కడైనా ఇలాంటి కణాలు ఉంటాయా అని పరిశోధకులు తాజాగా పరిశోధించారు. రక్తంలో టిల్స్ తరహా లింఫోసైట్స్లు ఉన్నాయి. కణితి కణాలను చంపే సామర్థ్యం వీటికి కూడా ఉందని గుర్తించారు. ఈ కణాలకు సిటిఆర్ఎల్స్ అని పేరు పెట్టారు. వీటిలో కణితులపై మెరుగ్గా పోరాడగలిగే కణాలను గుర్తించి వేరు చేసే విధానాన్ని పరిశోధకులు తాజాగా కనిపెట్టారు. ఈ సరికొత్త చికిత్సతో క్యాన్సర్ కణాలను సమూలంగా నిర్మూలించవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చేపలు తినే అలవాటు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మరో మాటకు తావులేదు. చేపల్లోని ఒమేగా-3 రకానికి చెందిన కొవ్వులు మన గుండెకు ఎంతో మేలు చేస్తాయి. చేపతో లభించే ఇతర పోషకాలు కూడా మన ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే కొంతమందికి చేపల వాసన అంటేనే అంతగా పడదు. ఇలాంటి వారి కోసం చేప నూనెగా పిలిచే కాడ్ లివర్ ఆయిల్ వంటి సప్లిమెంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడే చాలా మందికి ఓ సందేహం వస్తూ ఉంటుంది. చేపలు మంచివా, చేప నూనె సప్లిమెంట్లు మంచివా అని అడుగుతూ ఉంటారు. ఈ సందేహంపై పలు అధ్యయనాలు కూడా జరిగాయి. వాటిలో ఏం తేలిందో ఇప్పుడు తెలుసుకుందాం. చేపల్లో పుష్కలంగా లభించే ఒమేగా-3 రకానికి చెందిన కొవ్వులతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో మరో మాటకు తావులేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఒమేగా-3 రకం కొవ్వులను మన ఆరోగ్యానికి ఎంతో అవసరమైన కొవ్వులుగా గుర్తించింది. అయితే చేపలు తినటానికి ఇష్టపడని వాళ్లు ఇందుకు ప్రత్యామ్నాయంగా చేప నూనె మాత్రలు అంటే కాడ్ లివర్ ఆయిల్ సప్లిమెంట్లను తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ రెండింటిలో ఏవి మేలైనవి, వేటి ద్వారా ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయన్న సందేహాలు మనలో చాలామందిలో కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలనేవి ఒక రకం బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు. వీటిని మన శరీరం తయారు చేసుకోలేదు. కాబట్టి ఆహారం ద్వారా తీసుకోవటం తప్పనిసరి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు 3 రకాలుగా ఉంటాయి. వాటిలో మొదటిది ఆల్ఫా లినోలిక్ ఆమ్లం. ఇది ఆకుకూరలు, అక్రోట్లు, అవిసె గింజలు, చియా గింజల వంటి శాకాహారంతో లభిస్తుంది. రెండో రకం ఈకోసా పెంటనాయిక్ ఆమ్లం. మూడోది డోకోసాహిగ్జాయినోయిక్ ఆమ్లం. ఇవి రెండు సముద్ర జీవులు, గుడ్లు, చనుబాలలోనే ఉంటాయి. కణాల ఆకృతి, గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా ఉండటానికి ఈ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే చేప నూనె వాడకం కన్నా చేపలు తినే వారిని పరిశీలించటం ద్వారానే వీటి ప్రయోజనాలు బయటపడినట్టు ప్రాథమిక అధ్యయనాలు సూచిస్తున్నాయి. చేప నూనె మాత్రలు వేసుకున్నా, చేపలు తిన్నా సమానంగా ఫలితం కనిపిస్తున్నట్టు తదనంతర అధ్యయనాలు పేర్కొంటున్నాయి. చేపల్లో కేవలం ఒమేగా కొవ్వు ఆమ్లాలే కాదు, ప్రోటీన్, విటమిన్ ఏ, విటమిన్ డి, అయోడిన్, సెలీనియం కూడా ఉంటాయి. ఇవన్నీ శరీర సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి. కాబట్టి చేపలు తిన్నా, చేప నూనె మాత్రలు వేసుకుంటున్నా ఫలితాలు సమానంగానే ఉంటాయని దీన్ని బట్టి అర్థమవుతోంది. తలనొప్పి అంటే అదేదో పెద్దవాళ్ల వ్యవహారం అనుకుంటాం. నిజానికి పెద్దల్లో మాదిరే పిల్లల్లోనూ రకరకాల తలనొప్పులు కనిపిస్తూ ఉంటాయి. ఆందోళన మూలంగా కావచ్చు, చదువుల ఒత్తిడి వల్ల కావచ్చు, జ్వరాలు, ఇన్ఫెక్షన్ల మూలంగా కావచ్చు. పిల్లలకు తలనొప్పి అనేది ఒక చికాకు వ్యవహారంగా మారుతూ ఉంటుంది. ఒక్కోసారి తీవ్రమైన మైగ్రేన్ బారిన కూడా పడుతూ ఉంటారు. పిల్లల్ని వేధించే తలనొప్పులకు కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో తలనొప్పి ఎన్ని రకాలుగా ఉండొచ్చు? వాటిలో ఏవి ప్రమాదకరం? సో పిల్లల్లో తలనొప్పి హెడ్ఏక్ అంటారు. పీడియాట్రిక్ హెడ్ఏక్ అంటే చైల్డ్హుడ్ హెడ్ఏక్. హెడ్ఏక్ దానికి సంబంధించిన ఇంకో పదం కామన్గా మీరందరూ వినేది మైగ్రేన్ అంటారు. సో హెడ్ఏక్, మైగ్రేన్ ఒకటేనా? పిల్లల్లో హెడ్ఏక్ వస్తే ఎందుకు రావచ్చు? ఫస్ట్ థింగ్ ఏంటంటే
వాళ్ళు ఈ మధ్యకాలం పిల్లలంతా ఫోన్లు చూడడం, టీవీలు ఎక్కువగా చూడడం, రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం, వీటన్నిటి వల్ల కళ్ళ మీద స్ట్రెయిన్ అనేది బాగా పడుతూ ఉంటుంది. సో కంటి సైట్ ఉంటే హెడ్ఏక్ అనేది చాలా తరచుగా వచ్చేది. ఇది కాకుండా పిల్లల్లో ముక్కు దిబ్బడ, పద్దాక జలుబు చేయడం, పద్దాక దగ్గు చేయడం, జ్వరం రావడం, ఇలాంటప్పుడు సైనస్లు అనేవి ఉంటాయి. అవి బ్లాక్ అయిపోతే పద్దాక హెడ్ఏక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మెదడుకి ఎక్స్క్లూజివ్గా సంబంధించినవి ఏంటి అంటే మైగ్రేన్, అంటే బాగా తలపోటు, ఒక సైడ్ రావడం, పట్టేయడం, నాడి కొట్టుకుంటున్నట్టు అలా తగలడం, దానికి ముందు వాంతి వచ్చే సెన్సేషన్ రావడం, లేదా ఏదో గుయ్యని చెవులో శబ్దం వినిపిస్తూ ఉండడం, కళ్ళు తిరగడం, ఇవన్నీ కూడా అసోసియేట్ అయ్యి ఉంటే వీటిని మైగ్రేన్ అని కూడా అంటారు. మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరికో కానీ, వాళ్ళ అమ్మమ్మల్లో కానీ, వాళ్ళ అమ్మగారికి కానీ, పిన్నికి కానీ, వీళ్ళెవరికన్నా కూడా తలపోటు అనే ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇవన్నీ కాకుండా అదర్ కారణాలు హెడ్ఏక్కి ఏమై ఉండొచ్చు అంటే పిల్లోడు బాగున్నాడా లేదా బాగా నీరసంగా ఉన్నాడా అనేది చూసుకోవాలి. నీరసంగా ఉంటా, భరించలేనంత హెడ్ఏక్ ఇలాంటివి ఉన్నాయి అంటే మెదడులో ప్రెషర్ పెరుగుతుందా అనేది ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మెదడు వాపు ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా, లేదా బ్రెయిన్లో గడ్డల్లాంటివి ఏమన్నా ఉన్నాయా, లేదా చూపుకు సంబంధించి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకోవాల్సిన కారణాలు చాలా అవసరం. పిల్లల్లో తలనొప్పితో పాటు వాంతులు అవటం ప్రమాదకరమా? చాలామంది పిల్లలు అమ్మ తలనొప్పి, ఇక్కడ తలనొప్పి, ఇక్కడ తలనొప్పి అని చెప్తూ ఉంటారు. అలాంటివి పట్టించుకోవాలా అని మీరు అడిగితే ఫస్ట్ అంత చిన్నగా చెప్పే కంప్లైంట్లు జస్ట్ ఫంక్షనల్ అయి ఉండొచ్చు, జస్ట్ అలా మామూలుగా చెప్తూ ఉంటారు. ఎప్పుడు పట్టించుకోవాలి? హెడ్ఏక్తో పాటు కళ్ళు బయర్లు కమ్మడం, లేదా వాంతు వికారంగా ఉండడం, లేదా చెవులో గుయ్యండా శబ్దం వినిపించడం, లైట్ చూడకపోవడం, అంటే లైట్ చూస్తే కళ్ళు మూసేయాలనిపించడం, ఫోటోఫోబియా అనే పదం అంటారు. ఇవన్నీ కాకుండా వాడి చుట్టూ ఉన్న భూమి తిరుగుతున్నట్టు, లేదా వాడి కళ్ళే తిరుగుతున్నట్టు, ఇలాంటి ఏమన్నా ఫ్యూచర్స్ ఉండి భరించలేనంత తలనొప్పి, తల కొట్టేసుకోవాలన్నట్టు, తల మీద ఎవరో భారం వేసేసి నొక్కేసి పిండేస్తున్న సిమ్టమ్స్ లాగా కూడా చెప్తారు పిల్లలు. ఇలాంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే అర్జెంటుగా మీ దగ్గరలో ఉన్న చైల్డ్ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం చాలా అవసరం. అండ్ ఇది కాకుండా తలనొప్పి గత 3 నెలల నుంచో చాలా నెలల నుంచి రన్ అవుతూ ఉంది అనుకుంటే కూడా 100% మీ దగ్గరలో ఉన్న చైల్డ్ న్యూరాలజిస్ట్ని కలవడం చాలా అవసరం. పిల్లల్లో తలనొప్పికి సొంతంగా మందులు వాడొచ్చా? మందులు మీరు వాడచ్చా మీ సొంతగా అంటే ఏ బిగ్ నో. మీ ఇష్టంగా మందులు వాడడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అసలు మందులు అవసరమా లేదా, అసలు ఇంకేదన్నా కారణం వల్ల వస్తుందా అనేది డాక్టరే చెప్పగలుగుతారు. సో మందులు వాడచ్చా అంటే మామూలుగా పెయిన్ కిల్లర్, మరీ తట్టుకోలేనంత హెడ్ఏక్ ఉంటే పారాసెటమాల్, సింపుల్ జ్వరానికి వాడే మెడిసిన్ అనేది తట్టుకున్నప్పుడు ఇవ్వచ్చు. బట్ అదర్ దాన్ దట్ ఎనీ అదర్ మెడిసిన్ మీరు వాడాలి, మందులు తీసుకోవాలి అంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం, కారణం ఏంటో ఎత్తుక్కోవడం అనేది అత్యవసరం. దాన్ని బట్టి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది డాక్టర్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లల్లో కనిపించే తలనొప్పులకు ఎలాంటి చికిత్స అవసరం? ఫస్ట్ అసలు హెడ్ఏక్ అని తెలిసినప్పుడు కారణం ఎత్తుక్కుంటాం. వాడికి సైట్ ఉంది అని మనకు తెలిసింది అనుకుంటే కళ్ళజోడు ఇచ్చుకుంటే వాడి హెడ్ఏక్ అనేది తగ్గిపోద్ది. వాడికి పద్దాక జలుబు దగ్గు సైనసైటిస్ ప్రాబ్లం ఉంటే దాన్ని ట్రీట్ చేసుకుంటే తగ్గిపోద్ది. ఇది కాకుండా మైగ్రెయిన్ అనే ప్రాబ్లం నిర్ధారించబడిందంటే ఆ పిల్లవాడికి కానీ పాపకు కానీ మనం ఫస్ట్ చేయాల్సిన విషయం వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటారు. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే వాళ్ళు రోజు చేసే చర్యలు ఏంటి, అంటే వాళ్ళు ఎన్నింటికి లెగుస్తున్నారు, ఎంతసేపు పడుకుంటున్నారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళు చాక్లెట్స్ అవి తింటారా, డ్రింకులు తాగుతారా, కాఫీ తాగుతారా, ఇలాంటి అన్ని హ్యాబిట్స్ చూసుకొని మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో పిల్లవాడు కానీ పాప కానీ డైలీ 8 to 9 hours స్లీప్ అనేది, నిద్ర చాలా అవసరం. ఫోను, ల్యాప్టాప్, టీవీ ఇవన్నీ ఉన్న స్క్రీన్ టైం అనేది చాలా వాళ్ళ వయసుకి తగ్గట్టు ఎంత లిమిట్ అయితే చూడవచ్చో అంతవరకే మనం పర్మిట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు చాలామంది చూస్తే జంక్ ఫుడ్స్ బాగా ఎక్కువ తింటున్నారు పిల్లలు. ప్యాకెట్ ఫుడ్స్ కానివ్వచ్చు, కూల్ డ్రింకులు కానివ్వచ్చు, చాక్లెట్లు కానివ్వచ్చు, ఇవన్నీ కాఫీ, చాక్లెట్స్,
డ్రింక్స్ ఇవన్నీ కూడా తలనొప్పిని పెంచే థింగ్స్ అన్నమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇది కాకుండా ఇంపార్టెంట్ థింగ్, స్కూల్కి వెళ్ళే పిల్లల్లో స్కూల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళ ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాడికి ఏమన్నా స్ట్రెస్ ఉందా. అంటే ఇప్పుడు నాకు చాలామంది పిల్లలు ఉన్న కాంపిటీషన్లో చదువు విషయంలో బాగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. దాని నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి. వాళ్ళ కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. ఇవంతా కాకుండా వాళ్ళ హెడ్ఏక్కి సింపుల్ అనాల్జెసిక్ లైక్ పారాసెటమాల్ కానీ ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఒక హెడ్ఏక్ డైరీ అనేది మెయింటైన్ చేయడం చాలా అవసరం. దీనికి తోడు మైగ్రేన్ అవుతే కనుక దానికి సంబంధించిన మెడికేషన్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కాకుండా ఎంఆర్ఐ బ్రెయిన్, అవసరమైతే ఎంఆర్ఐ బ్రెయిన్ తీయించుకోవాల్సి ఉంటుంది. ఎవరికి తీస్తారు సార్ మీరు అంటే, భరించలేనంత హెడ్ఏక్, చాలా దీర్ఘకాలంగా హెడ్ఏక్ ఉంది, డాక్టర్ గారు చూసినప్పుడు ఏదో ప్రాబ్లం ఉండొచ్చు అని మాకు డౌట్ వస్తే బ్రెయిన్లో ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కాన్లు అనేవి తీయించబడుతుంది. బట్ రొటీన్గా అయితే అవసరం లేదు. మాకు చెయ్యాలి అనిపిస్తే డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు. దాన్ని బట్టి ఏమన్నా వాటిలో ఎక్కడన్నా గడ్డలు ఉన్నాయి, ప్రాబ్లం ఉంది అనేది తెలిసిందంటే కనుక వాటికి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. పిల్లల్లో తలనొప్పి విషయంలో ఎలాంటి అవగాహన అవసరం? ఫస్ట్ థింగ్, పేరెంట్స్కి కానీ స్కూల్లో టీచర్స్కి కానీ అవేర్నెస్ ఇవ్వడం చాలా అవసరం. ఎందుకంటే పిల్లల్లో తలనొప్పి అంటే చాలా లెక్క చేయరు చాలామంది. ఏదో ఊరికే చెప్తాడులే, అక్కడెక్కడ ఊరికే అది చూపిస్తాడు, ఈ నొప్పి అంటాడు. కానీ ఎప్పుడు మీరు అవేర్గా ఉండాలి, ఎప్పుడు మీరు హాస్పిటల్ తీసుకెళ్ళాలి అనే అవగాహన చాలా అవసరం. సో దీనికోసం పీడియాట్రిక్ మైగ్రేన్, పీడియాట్రిక్ హెడ్ఏక్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి స్కూల్స్లో కానీ మా న్యూరాలజీ యూనిట్లో కానీ చేయడం చాలా అవసరం. మేము చేస్తుంటాం. అండ్ ఆల్సో పిల్లలు స్కూల్లో టీచర్కి కూడా ఒక మాట చెప్పడం చాలా అవసరం. మా పిల్లోడికి హెడ్ఏక్ వస్తుంది, స్ట్రెస్ తగ్గించండి, అంత ప్రెజర్ చేయొద్దు, ఇలాంటి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వాళ్ళకి ఇస్తాం మేము ఒక చార్ట్, హెడ్ఏక్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చార్ట్. ఆ చార్ట్లో ఉన్నవన్నీ ఫాలో అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సో బేసికల్లీ పిల్లల్లో తలనొప్పి, మైగ్రేన్ అనేది చాలా చిన్న వ్యాధి అయితే కాదు, చాలా అరుదుగా వస్తుంది. ఎర్లీగా చూపించుకుంటే ఎర్లీగా రికవర్ అయిపోయి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు తరచుగా తలనొప్పిగా ఉంటుందని చెబుతున్నప్పుడు తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. పిల్లల్ని వేధించే ఈ తలనొప్పుల వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన సమస్యలు కారణంగా ఉండొచ్చు. సకాలంలో చికిత్స మొదలు పెడితే తలనొప్పి బాధల నుంచి పిల్లల్ని ఇట్టే బయటపడేయొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. మడమ నొప్పితో బాధపడుతున్నప్పుడు ఐసు ముక్కలు లేదా గోరువెచ్చటి ఉప్పుతో తరచుగా కాపడం పెడుతూ ఉండండి. వేధించే మడమ నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.